ఇక్కడికి వెళ్ళా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. పూల వర్షం కురిపిస్తూ మంగళహారతులు ఇస్తూ వాళ్ళు చూపించే ఆదరణ అభిమానం చూస్తా ఉంటే అదేదో నాకు ఎలక్షన్ల ప్రచారానికి వెళ్ళట్లేదు. ఎలక్షన్ లో గెలిచిన తర్వాత విజయోత్సవానికి వెళ్తే ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో అలాంటి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, అంటే ఓటర్ నాడి పట్టుకోవటంలో దాదాపు మీరు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఓటర్ నాడి పట్టుకుంటారు. ఏం కనిపించింది అంత స్పందన వెనక ఉన్నటువంటి పల్స్ ఏంటి? ప్రధానంగా భీమిలి అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ మెజారిటీ టైమ్స్ తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఓడిపోయిన 2-3 సార్లు కూడా ఫస్ట్ 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అక్కడ 250 ఓట్స్ తోటి ఆ వేవ్లు. ఓకే, అలాగే 2009లో ప్రజారాజ్యం పార్టీలో అప్పుడు ఆ టైంలో కూడా ఓడిపోయింది. బికాస్ ఆఫ్ క్యాండిడేట్ను మార్చి కొత్తగా ఆంజనేయరాజుని ఒక వేరే వ్యక్తికి ఇవ్వటం. అలాగే ప్రజారాజ్యం ట్రయాంగిల్ ఫైట్ లో ఆ రోజు అక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొద్ది మెజార్టీతో ఓడిపోయింది. మొన్న వేవ్ ఉంది. దాంతో జనసేన పార్టీ 25,000 ఓట్లు చీల్చుకుంది. దానితో మన అనుకోకూడదు కానీ చనిపోయాడు మా క్యాండిడేట్ సబ్బుహరి గారు కూడా ఎలక్షనీరింగ్ చేయాల పూర్తిగా వదిలేశాడు. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఎలక్షన్ చేయాల. అందుకని ఆ వేవ్ లో కూడా 7-8,000తో గెలిచారు. అంటే బేసికల్ గా అది తెలుగుదేశం పార్టీ కంచుకోట. అటువంటి కంచుకోటలో నేను 2014-19 మధ్య అక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా భీమిలి చేసినప్పుడు ఆ 5 ఏళ్ళు డెవలప్మెంట్ అంటే ఏంటో భీమిలికి మనం పరిచయం చేస్తాం. 3,800 crores తోటి ఆ రోజు అక్కడ కాన్స్టిట్యూన్సీ లో ప్రతి ఊరు, ప్రతి వార్డు, ప్రతి శివార్ల గ్రామంతో సహా ఈ రోజు నేను ఏ గ్రామంలోకి వెళ్ళా కూడా ముందు స్థానిక నాయకులు సార్ ఈ బిల్డింగ్ మీరు కట్టారు సార్, ఈ రోడ్డు మీరు వేసారు సార్, ఈ కాలం మీరు చేసిన సార్, అలా ఊర్లో వాళ్ళు చేసిన వర్క్స్ లిస్టు చదువుతుంటే నాకు ఆశ్చర్యం వస్తుంది. అంత హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ఈ 5 ఏళ్లలో ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక వర్క్ చేయలేదు. ఈ 5 సంవత్సరాలు ఒక్కటి కూడా ఒక్కటంటే ఒక తట్టెడు మట్టి తీసి ఆ పక్క వేయలేదు. వాళ్ళు ఊర్లో చెప్తుంది, రైతులు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. మీరు ఏదైనా ఉంటే ఒక ఊర్లో నాకు చాలా వింత ఎక్స్పీరియన్స్. ఆ 14 మండలంలో ఒక విలేజ్కి వెళ్ళారు. సర్పంచ్ అంతసేపు చెప్పాడు, సార్ 7 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం సార్, మనం కాలువలు కట్టించాం సార్, ఆ బిల్డింగ్ మనం కట్టించాం సార్, 3 తరగతులు కట్టించాం సార్, ఈ పార్క్ కట్టించాం సార్, అవన్నీ చెప్పి సార్ 5 ఏళ్లలో వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక ఒక పని చేశారు సార్ అన్నాడు. ఫస్ట్ టైం ఇదేంటి రైట్ ఏదో పని చేశారు అన్నారు. నేను పెద్ద అనుకుంటే ఒక నిమిషం ఆగి చెప్పంటారు సార్ అన్నారు. చెప్పు మరి వైఎస్ఆర్ పార్టీ చేసి కూడా చెప్పాలంటే సార్ ఏమనుకోవచ్చు చెప్పు ఏమనుకోనంటే సార్ మా ఊళ్ళో ఒక చెత్త కూడా తెచ్చి పెట్టారు సార్ 5 ఏళ్లలో. చెత్త డబ్బా 5 ఏళ్లలో వాళ్ళు చేసిన పని. అట్లాగా ఆ కంపారిజన్ వచ్చింది. 2014-19 మనం ఏం చేసాము, 19-24 వాళ్ళు ఏం చేశారు. ఫస్ట్ అది ఒకటి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద బ్రహ్మాండమైన పాజిటివ్ వేవ్ వచ్చింది. అలాగే అడిషనల్ గా జనసేన పార్టీ కలిసింది. మూడోది, నేను గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఆ కాన్స్టిట్యూన్సీలో చేసిన సర్వీసెస్ కానీ డెవలప్మెంట్ కానీ నా మీద వ్యక్తిగతంగా నేను రావాలి కావాలి అని బలంగా కోరుకున్నాను. వీటన్నిటికంటే ప్రధానంగా ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారో అతని మీద వ్యతిరేకత, అంతేకాకుండా ఆ పార్టీ మీద వ్యతిరేకత. మీ స్నేహితుడే కదా, సరే ఓకే, రాజకీయాల్లో కలిసి ట్రయల్ చేశారు కదా, ఎందుకని అభివృద్ధి చేయలేకపోయాడు అంటారు? మంత్రిగా కూడా చేశాడు కదా. అతను చేయడానికి అక్కడ పార్టీ ఎక్కడ ఈ భీమిలే కాదు, రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ అనేది లేదు కదా. కేవలం ఆయన బటన్ నొక్కడం తప్ప రెండో కార్యక్రమం చేయలేదు కదా. మొత్తం ఓవరాల్ గా ఎగిరిపోయింది. సో ఇవన్నీ కలిసి క్యూములేటివ్ ఎఫెక్ట్ ఏంటంటే మనకి ప్రజలు బ్రహ్మరథం పెడతారు. ఈ రోజు మన ఎలక్షన్ అంతా కూడా మెజారిటీ అంతనే తప్ప గెలుపోటల గురించి క్వశ్చన్ లేదు, అయిపోయింది అంటారా? ఓకే, అంటే కూటమి బలం ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇటు మీరు టీడీపీ, అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, భీమిల్లో ఆ కూటమి యొక్క బలం ఏ స్థాయిలో ఉంది, ఏ రకంగా ఉంది? బ్రహ్మాండంగా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే మామూలుగానే తెలుగుదేశం పార్టీ కంచుకోట. అటువంటి దానితో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ కానీ ఆయన గ్లామర్ కానీ అనూహ్యంగా ఉంది. లాస్ట్ టైం సందీప్ లాంటి ఒక కుర్రోడు నిలబడితేనే 25,000. అటువంటిది ఈ మళ్ళీ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి పోరాటాలు కానీ ఆయన పెరిగిన గ్లామర్ అనేది తీసుకుంటే ఈ రోజు జనసేన మంచి బలమైన ఫోర్స్ ఉంది అక్కడ. వాళ్ళు బ్రహ్మాండం కలిసాం. దానితో బీజేపీకి వాళ్ళ స్థాయిలో వాళ్ళకి కొంచెం నిర్మాణం ఉంది, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. 3 కలవడం తోటి ఏదో అగ్నికి ఆజ్యం తోడేదంటారు కదా, అలాగా తెలుగుదేశం బలానికి ఈ 2 కూడా తోడు కావడం, ప్రత్యేకించి జనసేన తోడు కావడం తోటి మొన్న కూడా 2019లో కూడా జనసేన టీడీపీ కలిసి ఉంటే వైసీపీ కలిసేది కాదు. వైసీపీ కలిసింది 7-8,000 మెజార్టీ.
ఇక్కడ 25,000 వచ్చాయి. ఓకే, సో క్లియర్ గా దాంతో వేవ్ కనిపిస్తుంది. అంటే శ్రీనివాస్ గారు, అంటే వైసీపీ చెప్పడం ఓటు ట్రాన్స్ఫర్ కాదు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు, అయిద్దంటారా? బ్రహ్మాండంగా, పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా. ఎస్పెషల్లీ నాకైతే వ్యక్తిగతంగా ఏంటంటే జనసేన క్యాడర్ అందరితో కూడా వ్యక్తిగతంగా నాకు అందరికి గతంలో ప్రజారాజ్యం పార్టీగా వాళ్ళందరూ కూడా మెజారిటీ మనకి తెలిసిన మన దగ్గర పనిచేసుకున్నాడు. అంటే మీరు అజాశత్రు కదా రాజకీయాలు. అలా దట్టు అది నాకు మెగా కుటుంబంతో ఉన్న సాన్నిధ్యం కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఎన్ని కలిసి మనకైతే అసలు 0%. ఓకే, చిరంజీవి గారు మాట్లాడారా? చిరంజీవి గారు మాట్లాడారు, ఆయన విషయం చెప్పారు, అన్ని బ్రహ్మాండంగా కన్వర్ట్ అవుతుంది, మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది, మంచి మెజారిటీ కలుస్తుంది. ఓకే, ఏంటి అసలు సపరేట్ గా ఒక భీమిలి మేనిఫెస్టో తయారు చేశారు, ఏంటి ఎజెండా ఇది చెప్పండి. అంటే యాక్చువల్గా మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వార్డులోకి వెళ్ళినప్పుడు ఎలక్షన్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో వాళ్ళు అక్కడున్న డెవలప్మెంట్ చేసినవి చెప్తారు, వాళ్ళకి గెలిచిన తర్వాత ఏం కావాలని కూడా కోరతారు. అలాగే కొన్ని లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉంటాయి కాన్స్టిట్యున్సీ లెవెల్లో. ఒక ఊర్లో బిల్డింగ్ కావాలి, లేకపోతే కళ్యాణ మండపం కావాలి, ఇటువంటి వాటితో పాటు ఎంటైర్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఒక లాంగ్ పెండింగ్. ఇప్పుడు పంచగ్రామాల సమస్య ఉంది. ఎగ్జాంపుల్ పంచగ్రామాల సమస్య అనేది అది ఒక జటిలమైన సమస్య అయిపోయింది ఈరోజు. అంటే మేము గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ క్యాబినెట్ వైజాగ్ లో పెట్టాం. ఇంతవరకు వైజాగ్ అంతకుముందు క్యాబినెట్ జరగల. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ వైజాగ్ సీఎం గారు తీసుకొచ్చి ఆ క్యాబినెట్ లో అజెండా పెట్టి పంచగ్రామాలు దాని మీద తీర్మానం చేసి దానికి అంత సీరియస్నెస్ ఇచ్చాం. సరే, దాన్ని మొత్తం లాజికల్ గా చాలా అడ్వాన్స్ స్టేజ్ తీసుకెళ్ళాం. చివరిగా అది మళ్ళీ న్యాయపరమైన చిక్కుల్లో పడింది, అది ఫైనల్ కి వచ్చేసరికి ఆగిపోయింది. సో ఇట్స్ ఎ లాంగ్ పెండింగ్ ఇష్యూ, అది మాకు మేజర్ ఇష్యూ. అది ఒక ఊరికి కాదు, అది పంచగ్రామాలు అంటే 5 గ్రామాలు, 5 కాన్స్టిట్యున్సీ. భీమిలి కాన్స్టిట్యున్సీ ఉంది, ఈస్ట్ కొంది, వెస్ట్ కొంది, నార్త్ కొంది, పెందుతు కొంది. ఈ పంచగ్రామాల సమస్య 5 గ్రామాలు 5 కాన్స్టిట్యున్సీ ముడిపెట్టింది. 1000 కుటుంబాలు దీనికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లింక్ అయ్యాయి. సో ఇట్స్ మేజర్ ఇష్యూ పంచగ్రామాలు. ఇట్లాగా కొన్ని ఇష్యూస్ అంటే ఎప్పట్లో సమస్య పరిష్కరిస్తారు దానికి 100%. నేను ఆ రోజు మా ఊర్లో మీటింగ్ పెట్టి కూడా చెప్పాను. గతంలో అయితే దాదాపు 90% కంప్లీట్ అయింది. మొత్తం క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నాం, కమిటీ చేసాం, అధికారులు చాలా సీరియస్ గా అడ్వాన్స్ పోస్ట్ అయిపోయి అంత అయిపోయింది. లాస్ట్ లో శారదాపేట వాళ్ళు కొంచెం కోర్టుకి వెళ్ళడం. ఇప్పుడు టైం బాండ్ ఫిక్స్ చేశారు. టైం బాండ్ డెఫినెట్ గా దానికి 100%, అంటే నెల 2 నెలలు చెప్పరు కానీ ఈ టర్మ్ లో 100% కంప్లీట్ చేస్తాం. పంచగ్రామాల సమస్య నెక్స్ట్ ఎలక్షన్ లో ఇట్స్ నాట్ ఏ ఇష్యూ ఉండదు. ఓకే, సో అది కనుక కంప్లీట్ చేయకపోతే మళ్ళీ పోటీ చేస్తారా? తప్పకుండా 100% మీకు గ్యారెంటీ ఇస్తున్నాను. అది కానీ పంచగ్రామాల సమస్య కానీ పరిష్కారం చేయకపోతే నేను పోటీ చేయడం కూడా హామీ ఇస్తాను. ఓకే, డన్. ఓకే, రెండో అంశం రాజకీయాల పరంగా చూస్తే ఏంటి అంటే ఉత్తరాంధ్రలో ఎటువంటి ప్రపంచం నడుస్తుంది, ఎట్లా ఉంది? బేసికల్ గా ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ కంచుకోట. కానీ లాస్ట్ టైం పూర్తి తిరగబడింది కదా అన్న. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత మధ్యలో 2-3 సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు వచ్చాయి. అటువంటిది మొన్న ఫస్ట్ టైం 2019లో విజయనగరం జిల్లా 0 వచ్చింది, శ్రీకాకుళం జిల్లా 2 సీట్లే కలిసింది, వైజాగ్ లాంటి జిల్లా మొత్తం పైన కూడా సిటీ ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ 4 దిక్కులు ఇచ్చారు. 4 దిక్కులు గెలిచాం. అంటే దానికి ఇక్కడ దీంట్లో ఏమి వేరే రహస్యం బ్రహ్మరహస్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు హుదూద్ టైంలో ఏదైతే ఆయన ఇక్కడ 10 రోజులు ఉండి ఆ రోజు మళ్ళీ అంత సాధారణ స్థితికి వచ్చేదాకా ఆయన పరిపాలన చేసిన తీరు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేకపోయాం. అందుకే సిటీ మొత్తం వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనం 4 గెలుచుకున్నాం. ఓకే, మీకు ఆ సపోర్ట్ ఇచ్చారు ప్రజలు, అండగా నిలబడ్డారు. అంటే మంచి చేసిన వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు డెఫినెట్ గా. దానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. సో అటువంటి ఉత్తరాంధ్రలో మళ్ళీ ఆ పూర్వ వైభవం తెలుగుదేశం పార్టీకి వస్తుంది. ఖచ్చితంగా నాకు తెలిసి 34 సీట్లు 3 జిల్లాలు కలిపి 34లో 30 సీట్లు పైన మేము గెలుచుకుంటామని బలంగా నమ్ముతున్నాం. ఇది 34లో 30 సీట్లు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారేంటి? ఎక్కడ అసలు మొత్తం స్టేట్ లెవెల్లో? మొత్తం స్టేట్ లో ఏమన్నా వస్తే గెలిస్తే వాళ్ళకి రాయలసీమలో కొంచెం కన్సిడరబుల్ గా డబుల్ డిజిట్ వస్తాం. కానీ ఇక్కడ ఈ జిల్లాల్లో ఏదో మనం పరిగెరుకుంటాం కదా పొలాల్లో, అటువంటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అట్లా ఎరుకోవాల్సింది. అలాంటి ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 4-5 డేస్ నుంచి అయితే అసలు అది ఎందుకు ఇంత అనూహ్యంగా వైసీపీ డ్రాప్ అవుతుందంటే ఎవరు ఊహించలేదు డ్రాప్ అవుతా ఉంది. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాంట్లో వాస్తవాలు కంటే కూడా ఈరోజు ప్రజలు ఆందోళన ఎక్కువైపోయింది. భయం. నేను పల్లెటూరులోకి వెళ్ళి మాట్లాడతాను, నేను స్పీచ్ ముగించినాక పెద్దవాళ్ళు ఏది 60-70 ఏళ్ళ రైతులు కూడా వాళ్ళు తలపాగా చుట్టుకొని బాబు అదేదో మా భూములు లాక్కుంటారంట కదా బాబు, ఆయన దాని గురించి కొంచెం చెప్పు బాబు అని చెప్పి అడుగుతున్నారు. ఏంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పమని? ఇది పాస్బుక్ ఎత్తుకొని వస్తున్నారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి.
ఇదేంటిది మా తాత ముత్తాతల నుంచి మాకు వచ్చిన పొలం ఏంటి ఉంటే మా ఫోటో ఉండాలి, అది మా పిల్లల ఫోటో కావాలి, మా తాత ముత్తాతల ఫోటో కావాలి, మధ్యలో ఆయన ఎవరు ఆయన ఫోటో తెలుసుకుంటాడు. ఇప్పుడు దాకా మీ బిడ్డ అంటా ఉంటే మాకు అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తుంది మా భూములు దుబ్బేయడానికి అంటున్నాడు ఏంటిది. ఓ మీ బిడ్డ అంటే అట్లా వచ్చింది అని వీళ్ళు ఈ రోజు వాళ్ళు మాట్లాడుకుంటే అంత బలంగా జనంలోకి వెళ్ళింది. అంటే నిజంగా కూడా ఇంత ముందు పాస్బుక్ లేకపోతే మనకి ఏదైనా డాక్యుమెంట్ చూస్తే అంతే కదా, గవర్నమెంట్ సింబల్ ఇప్పుడు మీరు మేనిఫెస్టో మీద వేసుకున్నారంటే మీరు వేసుకోవచ్చు, అంతే కానీ రాజముద్ర వేయాలి కదా. అది కాకుండా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయాలనే ఆలోచన ఇట్స్ అబ్సర్డ్. ఓకే, ఆ నిర్ణయం ఖచ్చితంగా ఆయన అది వైఎస్ఆర్సీపీ పార్టీ సూసైడ్ అయిపోతుంది. సూసైడ్ అవుతుంది. ఓకే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాను అని వైజాగ్ లో చెప్తున్నారు. ఆయనకి ఏం చెప్పినా ఆయన మీద నమ్మకం పోయింది ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా అసెంబ్లీలో దాన్ని అమరావతిని సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చినాక యూటర్న్ తీసుకొని లేదు 3 క్యాపిటల్, అసలు 3 క్యాపిటల్ అనేది ఈ రోజు అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అయిపోయింది. తర్వాత పని నిజంగా ఆయన చేసినాడు. ఈ పండగలు వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్ అన్ని పండుగలు చెప్పాడు. ఈ పండుగ వస్తారు, ఈ పండుగ వస్తారు, ఈ పండుగ వస్తారు, అన్ని నెలలు అయిపోయినాయి. ఈ నెల అని వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పారు, ఎంపీలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఇన్ఛార్జీలు చెప్పారు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు వస్తున్నాడు. అది అయిపోయింది. ఆయన లాస్ట్ 3 years చూశారు, ఆయన చెప్పడం తప్ప ఏం జరగలా. పచ్చటి ఋషి కూడా బోర్డుగుండు చేసి ఒక మాయామహల్ కట్టారు అక్కడ. మాయామహల్ అదేంది? లోపల ఏముంది ఊరికి తెలియదు, లోపల ఏం చేశారు తెలియదు, లోపల గదులే ఉంటాయి కదా. కాదు, గదులు ఉన్నాయా, గదుల్లో ఇంకేమన్నా కూడా తెలియదు ఇప్పుడు అక్కడ. ఎందుకంటే గూగుల్లో కానీ నెట్లో కానీ వస్తున్న ఫోటోలు చూస్తుంటే ఆ రోజు సద్దాం హుస్సేన్ లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి ఇటువంటి వాళ్ళ బిల్డింగ్లు ఏదో బంగారపు కమోడు, లేకపోతే ఇదేదో వాష్ బేసిన్ కి 30 లక్షలు, ఫ్లోరింగ్ టైల్ వచ్చి 25,000 అడుగు, ఇట్లాంటి వింతలు విడ్డూరు అలాగే చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రభుత్వం ఏదైనా కట్టినప్పుడు అంత గోప్యత పాటించాల్సిన అవసరం లేదు. చూడొచ్చు ఫార్వర్డ్ గా రైట్ రాయల్ గా ఎస్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కడుతున్నాం అని చెప్పొచ్చు. బ్యాంకులు ఇన్స్టిట్యూట్స్ కి వాళ్ళు లోన్ తీసుకునేటప్పుడు దానికి వాస్తవం చెప్పాల. ఇప్పుడు దాకా అది అసలు ఏంటో చెప్పాల. రోజా గారు వచ్చి నాకు రెడ్డి టూరిజం బిల్డింగ్ అని చెప్పిపోయింది, మళ్ళీ కాదు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అంటున్నాం. అంటే అసలు ఎందుకు ఇంత రహస్యత గోప్యంగా ఉంచారు? ఏదో ఉందంటున్నారు, సంథింగ్ ఏదో ఉంది, అందుకని మాయామహల్ అంటున్నారు. అంతే మాయామహల్. లేకపోతే ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూడాలని ట్రై చేశాడు, ఆయన ఆపారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలనుకున్నారు. పొలిటికల్ పార్టీస్ అన్ని సిపిఐ, సిపిఎం, బీజేపీ మొత్తం అందరు ఎవరు వెళ్ళాలన్నా కూడా అక్కడ 144 సెక్షన్ లాగా పెట్టి ఉండాలి. మీకు అంతర్గతంగా ఏం తెలిసింది? మీకు తెలిసి ఉంటుంది కదా దాంట్లో. మనం ఏం తెలిసినా ఇప్పుడు కాదు, ఒక గవర్నమెంట్ చేసేది సిస్టమ్ గా ఉండాలి కదా, అంతే కదా. ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఇప్పుడు గవర్నమెంట్ సేమ్ ప్రజావేదికని ఏదైతే అనుమతులు లేవని మొత్తం దాన్ని ఒక బిల్డింగ్ ని గవర్నమెంట్ కూల్చేసింది. ఏదైనా ప్రైవేట్ వైలేట్ చేసాడంటే దానికి అర్థం ఉంది. గవర్నమెంట్ కట్టిన బిల్డింగ్ అది నట్ అండ్ బోల్ట్, దాన్ని కావాలనుకుంటే తీసి కూర్చొని పెట్టుకోవచ్చు. అలా కూడా కాకుండా ఒక విధ్వంసకరమైన యాటిట్యూడ్, సాడిజం ఆలోచన, ప్రక్రియలు మొత్తం తెచ్చి దాన్ని కూల్చి ఆ డెబ్రిస్ అక్కడ ఉంచారు, ఇంకా అవి కూడా క్లీన్ చేయకుండా. అంటే ఆయన యాటిట్యూడ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ఆయన పాజిటివ్ గా ఉండుండేదా? అసలు వచ్చుంటే పాజిటివ్ కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే అప్పటికే ఇక్కడ ప్రజలు భయపడతా ఉన్నారు. ఈ కడప, పులివెందుల ఈ ఫ్రాక్షన్ ఇదంతా ఇక్కడికి వస్తుందేమో, ఆ సంస్కృతి మనకు కొత్త వద్దు, ఏదో పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటున్నాం అనే భావన ఇక్కడ ఎక్కువ ఉంది. అందుకే నేను మొన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్పుడు మనం ఇక్కడ చిరంజీవి గారిని క్యాండిడేట్ పెట్టినప్పుడు నేను ఓపెన్ గా అనౌన్స్ చేస్తాను, ఇట్స్ ఏ రెఫరెండం ఫర్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్. మీరు కానీ గెలిచారంటే జగన్మోహన్ రెడ్డి క్యాపిటల్ ని వైజాగ్ యాక్సెప్ట్ చేస్తుంది అని డిసైడ్ ఒప్పుకోవచ్చు. చెప్పి దానికి ఎలక్షన్కి వెళ్ళాం, మనం బ్రహ్మాండంగా చిరంజీవి గారు గెలిచారు. సో ఆ క్యాపిటల్ వద్దు, మాకు వద్దు, మమ్మల్ని మా బతకనివ్వండి బాబు ప్రశాంతంగా అని ప్రజలు కోరుకుంటారని అర్థమైపోయింది. అంతవరకు క్లియర్గా క్లారిటీగా అర్థమైపోయింది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, అంటే మీకున్న ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా చూస్తారు, ఎలా చెప్పవచ్చు? అంటే మామూలుగా ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అని పెట్టుకుంటాం. ఏ గ్రేడ్ అంటే బాగా ఉంది, బి గ్రేడ్ అంటే ఓకే, సి గ్రేడ్ అంటే బాగాలేదు వర్షం. ఆయన ఖచ్చితంగా సి గ్రేడ్ లో ఇంకా నెక్స్ట్ గ్రేడ్ అని అది ఇవ్వాలి. సి గ్రేడ్ ఇంకా ఏదైనా సి ప్లస్ అనో లేకపోతే డి గ్రేడ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక నాన్ హర్డ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఆయనకి, మామూలు విక్టరీ కాదు, ఒక ఛాన్స్ అని చెప్పి అవుట్ ఆఫ్ 171, 25 కి 22, 50% పైన ఓట్ బ్యాంక్. ఎప్పుడు 10% ఓటు మార్జిన్ తోటి గెలిచాడు. ఏజ్ ఉంది, కుర్రాడు యాక్చువల్ చెప్పాలంటే కొంచెం రీజనబుల్ గా ఉంటే ఇంకొక
2 to 3 టర్మ్స్ వేరే వాళ్ళకి అవకాశం ఉండుండేది కాదు ఆయన కొంచెం రిజర్వబుల్ ఉంటే ఉన్నట్లయితే. అంటే ఆయన యాటిట్యూడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చి అది కూడా ఒక అమానుషంగా అదేదో దాన్ని ఏదో ఇప్పుడు ప్రభుత్వ భవనం ఎక్కడ అనుమతులు లేకపోతే వేరే విధంగా చేయొచ్చు ఆ బిల్డింగ్ లో మీటింగ్ పెట్టి అదే బిల్డింగ్ కూల్చేయమని ఆయన డిసిషన్ తీసుకొని ఆయన నా పరిపాలన ఎలా ఉంటుంది అని చెప్పి ఒక శాంపిల్ ఆ రోజు చూపించాడు. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ సేమ్ పోకుండా అది పోయింది. ఎందుకు భయపెట్టాలి అనేటువంటి విధానం ఎందుకు అవలంబించారంటారు? ఎందుకు ఇప్పుడు వాళ్ళ నేచర్ అది ఆ మెంటాలిటీ అంతే. ఓకే. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ముందు కోడికత్తి డ్రామా అది పాపం వాడు సీనియర్ కుర్రాడు వాడి జీవితం ఏమైందో ఎలా ఇబ్బందులు 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు చూసాం. కానీ అది ఇప్పుడు ఎవరైతే బాధితుడు కావాలని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన మీద హత్యా ప్రయత్నం అనుకున్నాడు ఆయన కూడా దాన్ని చేయకుండా ఎలా చేసాం. ఓకే. ఇప్పుడు నిన్న మన విజయవాడలో గులకరాయిత హత్యా ప్రయత్నం, అంతకుముందు వాళ్ళ బాబాయిది వివేకానంద రెడ్డి హత్య గుండెపోటు, ఇట్లా ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన యాటిట్యూడ్ ఏంటి ఆయన మనస్తత్వం ఏంటి ప్రజలకి పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయింది. అంటే గంట గారు అంటే గుండెపోటు అన్నారు అంటే వైఎస్ వివేక తోటి మీకు సుదీర్ఘకాలం పరిచయం ఉంది. ఆయన మంత్రిగా ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్నారు, కలిసి ట్రావెల్ చేశారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, మంత్రిగా కలిసి ఒకటే బ్లాక్ పైన కింద ఉండేవాళ్ళు, కలిసి ప్రయాణం జరిగేది. ఏంటి వారితో ఉన్నటువంటి మీ పరిచయంలో ఏమనిపించింది? ఆయన తర్వాత ఈ జరుగుతున్న పరిణామాల్లో ఏమనిపించింది? అంటే అన్ఫార్చునేట్ థింగ్ వంశీ గారు, అది యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారు బేసికల్గా చాలా రీజనబుల్ మనిషి. ఎంపీలుగా నేను 99లో ఫస్ట్ టైం అనకాపల్లి ఎంపీ కలిసినప్పుడు ఆయన కడప ఎంపీగా 5 ఎంపీలు ఉండేవాళ్ళు ఆ రోజు. మన తెలుగు హైయెస్ట్ ఎంపీలు 29 ఎంపీలు ఉండేవాళ్ళు. బీజేపీ ఒక 7 ఉండేవి, కాంగ్రెస్ 5 ఉండేవి. అందులో బొత్స సత్యనారాయణ ఒక ఆయన, ఈయన మన రేణుకా చౌదరి, జనార్దన్ రెడ్డి గారు, ఇట్లా 5 ఉండేవాళ్ళు. 5లో ఆయన ఏంటో ఆయన పని ఏంటో తప్ప పక్క చుట్టంగానే లేకపోతే అసలు ఏమి ఆలోచన లేకుండా చాలా రీజనబుల్ గా డీసెంట్ ఉండేవి. సో అప్పటి నుంచి మాకు పరిచయం ఉంది. తర్వాత ఆయన కడప నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గా 42-19 ఉన్నప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పాపం వాళ్ళకి ఓటమి తెలియని వైఎస్ కుటుంబంలో ఫస్ట్ టైం ఆయన ఓటమి మా చేతుల్లో ఓడిపోయాడు ఆయన. నేను అది ఇన్ఛార్జ్ గా ఉన్నాను, జిల్లాకి అప్పుడు మంత్రి లేడు, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ సీఎం రమేష్ అక్కడ ఎంపీ రాజ్యసభ మేము పెట్టి ఆ రోజు బీటెక్ రవి ఒక మామూలు ఆర్డరీ కుర్రోడు తీసుకొచ్చి పెట్టి గెలిస్తే వాళ్ళకి లోకల్ పార్టీస్ లో మెజారిటీ ఉంది. మెజారిటీ ఉండగా మనం క్యాండిడేట్ పెట్టించి మనం గెలిచాం. అప్పుడు దాకా వయసు కుటుంబంలో ఫస్ట్ టైం ఓటు సర్పంచ్ కావచ్చు, మేయర్ కావచ్చు, లేకపోతే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు నుంచి పెడితే వాళ్ళే ఓటమి లేదు. ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఓడించాం. ఆ తర్వాత ఆ పరంపర ఇక్కడ వైజాగ్ లో వాళ్ళ మదర్ ని విజయం గానీ ఇక్కడ ఓడించాం. సో అది 2 సార్లు మీరు అక్కడ పోయి అక్కడ ఓడించారు, ఇక్కడ ఓడించారు. అయితే ఇప్పుడు ఆ సమస్య అంతా అక్కడే ఉంది. ఆ రోజు ఓటమికి వారు ఎవరైతే భాస్కర్ రెడ్డి వాళ్ళు ఇటువైపు సహకరించారనే దాంతో ఆయన ఓడించారనే ఆ యుద్ధమే ఇప్పటికి కొనసాగుతుంది. వాళ్ళు చెప్పేది అది ఏమంటారు దానికి? అసలు ఇప్పుడు నేనేమంటానంటే 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంది కదా. అవును. ఇప్పుడు ఓకే దాంట్లో మీరున్నారా, నేనున్నాను, ఎవరున్నారు, ఎక్స్ ఉన్నాడా మనకు అనవసరం, అది ఓకే, అది దేవుడు తెలియదు, అయిపోయింది. మర్డర్ అయినాక ఎందుకు దాన్ని ఈ 5 ఏళ్ళు దాన్ని సిబిఐ ఎంక్వైరీస్ దాన్ని తేల్చకూడదు? రియల్ కల్ప్రిట్ అనేవాడు పట్టుకోవచ్చు కదా, ఎందుకు దానికి సహకరించట్లేదు? అంటే అక్కడ నువ్వు నీకు లూప్ హోల్స్ ఉన్నాయి, నీకేదో ఇబ్బంది ఉంది, మీకు అన్ని వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి, మరి దాన్ని ఎందుకు నువ్వు క్లారిఫై చేసుకుని ఎందుకు దాన్ని చేయకూడదు? సో ఇప్పుడు వాళ్ళ సొంత సిస్టర్ లేకపోతే చిన్నాన్న కూతురు ఈరోజు అందరూ కూడా నీ కుటుంబంలో ఎందుకు నిన్ను అంత వ్యక్తిగతంగా ఈరోజు ప్రేమించి నువ్వు వదిలిన బాణం అని చెప్పిన సభ్యులు అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధైర్యవంతుడు అనుకోవాలి కదా. 2 చెల్లెళ్ళు అందరూ వచ్చి ఆయన మీద తిరగబడి ఆయన మీద యుద్ధం చేస్తున్నా మాత్రం ఆయన పేదలు పెత్తందారులు అని చెప్పి చాలా బలంగా చెబుతూ వీళ్ళందరూ నన్ను టార్చర్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అని చెప్తున్నట్టున్నారు. నమ్మించే ప్రయత్నం అంటారా లేకపోతే అది నిజం అంటారు, ఏదంటారు? అంటే మామూలుగా పెద్దలు చెప్తారు మొండివాడు రాజుకంటే బలవంతుడు. కానీ రాజే మొండోడైతే అసలు ఇంకేముంటుంది కదా. ఇప్పుడు అదే ఇక్కడ ఆయనకి కాన్సిక్వెన్స్ ఆలోచించే స్థాయిలో లేడు. ఆయన ఒకటే నమ్ముకుంటున్నాడు, నేను ఏదో వెల్ఫేర్ చేశాను, అప్పులు చేసో నేను బటన్ నొక్కాను, ప్రజలు బటన్ నొక్కుతారు అనుకున్నాడు. కానీ బటన్ నొక్కుతున్నారు, కానీ ఆయనకి ఆ పేక నొక్కడానికి బటన్ నొక్కుతున్నారు. ఇప్పుడు ఆ నొక్కే బటన్ జగన్మోహన్ రెడ్డి ఫేవరబుల్ గా కాదు. వాళ్ళు ప్రజలు కూడా మాకు వెల్ఫేర్ కావాలనుకుంటారు, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ వదిలేసి లేకపోతే ఉద్యోగాల ఇప్పుడు అంగోట అంత అన్ఫార్చునేట్ థింగ్ అంటే ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారంటే 99.9% హామీలు అమలు చేశారు. మనం ఇప్పుడు ఈ రోజు ఆయన చెప్పిన నవరత్నాలు తీసుకుందాం. నవరత్నాల్లో మొదటి రత్నం మద్యపాన నిషేధం ఉంది కదా. అవును.
దాంట్లో ఏమైనా ఒక కొద్దిగా అమలు చేశాడా? మద్య నిషేధం చేశారుగా. మద్య నిషేధం చేశాడా? అంటే ప్రభుత్వం అమ్మేసి ఆపేసి వాళ్ళు ఏదో తయారు చేసి అమ్మేది అమ్ముతున్నారని కదా, అలా చేశాడు. అంటే దానికి ఏదో నిర్వచనం ఉండాలి. మరి నాసిరకం మద్యం లివర్లో కిడ్నీలు పడి ప్రాణాలు పోతూ ఉన్న పరిస్థితిలో మనం మద్యం చూస్తామంటే ఈరోజు ఆ విధంగా జరుగుతుంది. ఓకే. కానీ అమ్మఒడి ఎలక్షన్ ముందేం చెప్పాడు, ఎంతమంది పిల్లలు ఉంటారు అంతమందికి అన్నారు. ఎలక్షన్ అయినప్పుడు లేదు ఆ పేరే అమ్మఒడి, అమ్మకి ఇస్తాం, అమ్మ ఒకరే ఉండేది, పిల్లలతో మాకు సంబంధం లేదన్న అయిపోయింది. పెన్షన్ 3,000 అన్నాడు. గెలిచినాక అవును చెప్పాను ఇప్పుడు ఇవాళ ఉందా, 5 ఏళ్ళు టైం నాకు ఇస్తాను అని ఫస్ట్ 250 ఇచ్చాడు. నిన్న జనవరిలో అంటే ఇంకా 5 ఏళ్ళు అయిపోయి ఎలక్షన్ మొన్న చేసి నేను చెప్పిన మాట ప్రకారం 3,000 ఇచ్చాను. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఈ 5 ఏళ్ళు జనవరిలో వచ్చినాయి. ఏ సంవత్సరం ఉన్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు. మెగా డిఎస్సీలు అన్నాడు, ఎక్కడన్నా మెగా డిఎస్సీ ఇచ్చాడు. అన్ని దగాలు చేయడం తప్ప ఎక్కడ మెగా డిఎస్సీ లేదు. 4 సంవత్సరాల 9 నెలలు నిద్రపోయి 3 నెలలు ఉందనంగా ఏదో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం నేనేదో చాలా చిత్తశుద్ధి చేస్తామని చెప్పడం కోసం ఒక 6,000 పోస్టులతో ఒక దగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. మేము ఆ రోజు చెప్పాం, యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నేను గతంలో ఉన్నప్పుడు ఇన్ని డిఎస్సీలు మేము అనౌన్స్ చేసాం, ఇన్ని వేల మంది మేము టీచర్లు పెట్టాం, మీరు ఏంటయ్యా 4 సంవత్సరాలు 9 నెలలు అయిపోయినాక 3 నెలల్లో ఉండగా ఇప్పుడు ఇస్తే ప్రాక్టికల్ నువ్వు టెట్ ఎప్పుడు పెడతావు, ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతావు, ఎప్పుడు పాస్ అవుద్ది, ఎప్పుడు పోస్టింగ్ వస్తుంది, ఎందుకులా జనాలు మోసం చేస్తావు మభ్య పెడతావు అంటే అబ్బాయి సత్యబాబు గారు లేదు మేము చేసి తెస్తాం అన్నాడు. మనం చెప్పినట్టు కరెక్ట్ గా నెలలో అది స్టాల్ చేసింది. అంటే ఎన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అందుకే వాళ్ళు ఒకటే ఈ రోజు ఆయన చెప్పిన ఏ మాటలో కూడా వాస్తవం లేదు. నేతి పెరకాయలు నెయ్యంతో జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో వాస్తవం అంతా. కానీ అలా చెప్పట్లేదు కదా, మీరందరూ పెత్తందారులందరూ నా మీద యుద్ధానికి వస్తున్నారు, నేను పేదవాళ్ళని పేదల పక్షపాతం అంటున్నారు. అవును, పెత్తందారులు అంటే ఈ రోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ మొత్తం అందరినీ కలుపుకొని అందరూ ముఖ్యమంత్రులు ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్లు మొత్తం అందరి కలిపి అందరి ఇన్కమ్ తీసుకుంటే అన్ని కలిపితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆస్తి లేదు. అందరితో కలిపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరు సౌత్ నార్త్ ఇలా ఈస్ట్ వెస్ట్ కాదు, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిపిన ఆస్తి ముఖ్యమంత్రి గారు ఆస్తి ఎక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీరు బాగా లెక్కేశారే. ఇప్పుడు మరి ఆయన అఫీషియల్ గా డిక్లేర్ చేశారు కదా, మొన్న వేశారు కదా నామినేషన్. ఆయన ఎలా పేదోడు అవుతాడు? ఆయన పేదోడు ఇప్పుడు ఇక్కడ 500 కోట్లు పెట్టి ఉంటారు, క్యాంప్ ఆఫీసు 25 లక్షల కమోడ్లతో ఎవరైనా ఉంటారా పేదోడు? మరి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఎన్ని ఎకరాల్లో ఎంత స్క్వేర్ ఫీట్ లో ఉంది? హైదరాబాద్ లోటస్ పాయింట్ ఎంత? బెంగళూరు వైట్ ఫీల్డ్ లో ఉన్నది ఎంత? అంటే పేదోడు అంటే ఈరోజు కొత్త డెఫినేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. పేదోడు అంటే ఇది, పేదోడు అంటే ఒక 7-8 ప్యాలెస్లు ఉండాలి, 1000 కోట్ల ఆస్తి ఉండాలి, పెద్ద పెద్ద ఇవి ఉండాలి, వాళ్ళందరూ పేదవాళ్ళు. మీరు అటు తిప్పారంటారు అయితే? కాదు, ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది, కనిపిస్తుంది కదా. మీరు చెప్పిన ఆస్తులు అయితే ఉన్నాయి, అవునన్నా కదా. సరే ఆయన నాయన కాదంటాడేమో, అవునన్నా కదా ఆయనే కదా. భారతీయ సిమెంట్ సాక్షి పేపర్ అవుద్ది, ఆయన నాది కాదు అంటున్నాడు. అంటే వాళ్ళ ఆవిడ ఏమో అది మాకు తెలియదు, ఆయన నాది కాదు అంటున్నాడు. అంటే కాదు వాళ్ళ భార్య ఆయన నాది కాదు అంటున్నారు కదా. మీరు కూడా విన్నారు కదా, సభ సాక్షిగా జనం మంచిగా లక్షలాది మంది జనం చూస్తుండగా నాకు పేపర్ లేదు ఛానల్ లేదు అంటున్నారు. ఏం చెప్పాలి, ఏం చెప్తారు? ఈరోజు సిమెంట్ల దగ్గర నుంచి పవర్ ప్లాంట్ల దగ్గర నుంచి మొత్తం ఆయనకున్న ఏంటి అందరికి తెలుసు. ఆయన అఫిషియల్ గా 2004 ముందు ఎంత ఇన్కమ్ డిక్లేర్ చేశాడు అప్పుడు దాకా? 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకుండా. అవును, రాజశేఖర ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా వచ్చారు. 2004 ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా వచ్చారు. సో 2004 తర్వాత 2009 టైంకి జగన్మోహన్ రెడ్డి ఆస్తి 5 ఏళ్ళలో ఎంత పెరిగింది? అదేదో టెక్నిక్ చెప్తే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది పాపం వ్యాపారాలు చేసుకుని నష్టపోతున్నారు. అంటే వైఎస్ఆర్ క్యాబినెట్ లో మీరు మంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు మీరే టెక్నిక్ కనిపెట్టలేదా? క్యాబినెట్ లో లేదు. అదేలేండి, అప్పుడు టెక్నిక్ అందుకే పాపం వైఎస్ఆర్ సంబంధించింది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి తెలియాలి టెక్నిక్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 నుంచే కదా అది. ఇప్పుడు ఆయన అది బెస్ట్ జోక్ ఆఫ్ ది డికేడ్ అవుద్ది. ఆయన పేదవాడిని, పేదవాళ్ళ పక్షాన్ని నేను పోరాడుతున్నాను, వాళ్ళు పెద్దంటే పుత్తపల్లి సుందరయ్య, తరుమల నాగిరెడ్డి గారు అటువంటి వాళ్ళు ఏదైనా పేదల పక్షాన్ని కమ్యూనిస్ట్ పార్టీ లాంటి నాయకులు అంటే పంపించండి. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షం అంటే నవ్వుకోకుండా గత ఏంటిది? అంటే మీరు ఒక అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల వలన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు స్ట్రాంగ్ అయిందా, లేదా మీ అంతటా మీరుగా స్ట్రాంగ్నెస్ తీసుకొచ్చుకున్నారా? అంటే బేసికల్గా తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యి వాళ్ళు ఫైటింగ్ స్పిరిట్ తో ఉన్న మాట వస్తుంది. కానీ ఇక్కడ ఈసారి నా ఉద్దేశం పర్సనల్ గా, ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్, నా పర్సనల్ నా ఉద్దేశం అయితే
ఈ ఎలక్షన్ జగన్ కావాలా వద్దా, సింగిల్ లైన్ అంతే. ఓకే, జగన్ వద్దు అనేది బలంగా ప్రజల్లో ఉందనేది నాకు కనిపిస్తా ఉంది. దాన్ని మీరు ఎన్కరేజ్ చేసుకోగలుగుతున్నారు? చేసుకున్నాం దానికి. ఎందుకంటే అక్కడ ఇందులో పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన ఫస్ట్ నుంచి ఒకటే మాట, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ గాని పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బరాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు. కాబట్టి అట్ ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని బై చెప్పాలి, పంపించాలి ఇంటికి. కాబట్టి ఆ సృష్టి మనం త్యాగాలు చేద్దాం అని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకేసుకొని, ఆయన ఇప్పుడు జనరల్ గా పొలిటికల్ పార్టీస్ ప్రతి ఒక్కరు అడ్వాంటేజ్ తీసుకోవాలి. కానీ ఆయన అట్లా ఆ విధంగా అడ్వాంటేజ్ కంటే కూడా స్టేట్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. స్టేట్ లో ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి. అవసరం వస్తే దేన్ని తగ్గుతానన్నాడు, మిగతా వాళ్ళు తగ్గమన్నాడు. ఆయన ఒప్పించాడు. ఆయన అలయన్స్ లో తెలుగుదేశం జనసేన పొత్తులో 3 ఎంపీలు 24 ఎమ్మెల్యేలు ఒప్పుకొని అంత ఫైనలైజ్ అయినాక బీజేపీ మళ్ళీ అలయన్స్ కలిస్తే ఆయన ఒక ఎంపీ వదిలేసుకున్నాడు, 3 ఎమ్మెల్యేలు వదిలేసుకున్నారు. అల్టిమేట్ గా కూటమిని సక్సెస్ చేశారు, నిలబెట్టారు, త్యాగం చేశాడు, రకంగా చేశాడు. అది ఖచ్చితంగా ఆ వ్యతిరేక ఓటుని చెల్లలేకుండా చేసి ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పంపించాలన్న దాంట్లో అందరూ కలిసి ప్రధాన భూమి పోషించి దాన్ని సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేయగలిగారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉందనుకుందాం ఫుల్ గా. ఈ ముగ్గురు 3 దారులు పోయి మళ్ళీ చేసుకుంటే మళ్ళీ స్ప్లిట్ అయిపోతే అడ్వాంటేజ్ తీసుకున్నాడు. కానివ్వకుండా అది కూడా అందరూ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి అందరూ దీంట్లో చేశారు. అందులో చిలకలూరుపేట మీటింగ్ లో ప్రధానమంత్రి గారు మాట్లాడినాక కొద్దిగా అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఏంటిది అలయన్స్ మాట్లాడలేదు వచ్చారు, వచ్చి కనీసం చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దామనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుని దించాలనో సంథింగ్ చెప్పకుండా ఆయన ఏదో జనరల్ గా గెలిపించుకోవాలన్నాడు. అందరికి వచ్చి ఏంటిది అలయన్స్ పొత్తు ధర్మం సరిగా వీళ్ళు చేస్తున్నట్టు ఫీల్ అయ్యారు. వేరే మొన్న అమిత్ షా గారు రాయలసీమ మీటింగ్, మోడీ గారు ఇక్కడ మీటింగ్లతో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. స్పష్టత వచ్చేసింది. అవినీతి ఎవరు చేస్తున్నారు, అభివృద్ధి ఎవరు చేస్తారు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారంట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగా మొన్న ఒక మాట చెప్తున్నారు, ఇంతకుముందే ఏమన్నా మీరు అందరూ వచ్చిన ఇంటికి బేకలేరని చెప్పి ఇంటికి తీసి చూపించారు పాపం. మళ్ళీ నిన్న చూస్తేనేమో ఇంకో కొత్త అంశాన్ని తీసుకొచ్చారు, అధికారులు మారుస్తున్నారు, ఎన్నికలు సజావుగా జరగనించలేమో వీళ్ళందరూ కలిసి అని చెప్పి అంటారు. ఏంటి భయపెడుతున్నారా మీరు కూటమితో కలిపి? ఎలక్షన్ టైంలో అధికారులు మార్చడం ఇదేం ఫస్ట్ టైం కాదు. నేను ఓడిపోతున్నాను అని కళ్ళ ముందు ఆ దృశ్యం కనిపిస్తుంది. రేపు జూన్ 4 ఈ టయానికి ఆయనకు అర్థమైపోద్ది. సో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామా లేఖ ఇవ్వాలి. ఆ తర్వాత చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన టీడీఎల్ లీడర్ గా ఎన్నిక కావడం, ఆ తర్వాత జరిగిపోతాను. ఇక్కడ చూసినా ఇప్పుడు జనాలు మీటింగ్ లో కూడా పారిపోతా ఉన్నారు. ఆయన స్టార్ట్ చేస్తే గేట్లు దూకి లేకపోతే రకరకాల మనం చూస్తా ఉన్నాం. దీనికి ఏదో ఒక కారణాలు కావాలి కదా, అందుకని ఎన్నికలు సజావుగా సాగట్లేదు, లేకపోతే అధికారులు ఏకపక్షం చేస్తా ఉన్నారు, ఇది చేస్తారు కారణాలు. లాస్ట్ విశాఖ ఉక్కు కోసం మీరు రిజైన్ చేశారు. సరే, ఆ రిజైన్ లెటర్ అలా ఉండి చివరికి ఓటు వచ్చాడు, దాన్ని వీకేశారు. ఇప్పుడు మళ్ళా అంటే మీకు ఇప్పుడు కూటమి కలిసింది, బీజేపీ కలిసింది, జనసేన మీరు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు. విశాఖ ఉక్కు విషయంలో, అలాగే రైల్వే జోన్ నిన్న మోదీ గారు వచ్చి చెప్తున్నారు భూములు ఇవ్వకుండా మేము ఎట్లా ఇస్తాం రైల్వే జోన్ ఏంటి, వీటి మీద మీ కార్యాచరణ ఏంటి, మీ ప్రణాళిక ఏంటి? యాక్చువల్గా మన అనకాపల్లి మీటింగ్లో మోడీ గారు ముందు స్పీచ్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేసాం. ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒక కేటగారికల్గా ఒక అష్యూరెన్స్, అలాగే రైల్వే జోన్స్ ఇవన్నీ ఉంటాయని. కాకపోతే అన్ఫార్చునేట్గా ఆ రోజు ఏమైందంటే మోడీ గారి షెడ్యూల్ ఒక 1/2 అవర్ డిలే అయింది రాజమండ్రి మీటింగ్స్ రావడంతో. ఆ డిలే కావడం వల్ల ఆయన హడావుడిగా స్పీచ్ మొత్తం షార్ట్ కట్ చేశారు. దాదాపు 45 మినిట్స్ మాట్లాడాల్సింది ఆయన కేవలం 23 మినిట్స్లో అయిపోయింది. ఆ ట్రాన్స్లేటర్ కొంత టైం పోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాల్సింది మోడీ గారు ఫస్ట్ టైం పిఎం మాట్లాడి వెళ్ళిపోయినా మాట్లాడారు. అవును, ఎందుకంటే ఆయనకి వన్స్ లైట్ ఫెయిల్ అయితే హెలికాప్టర్ టేక్ ఆఫ్, సో అందుకని హడావుడిగా దాంట్లో వెళ్ళిపోయింది. బట్ ఖచ్చితంగా మేమందరం ఇప్పుడు పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, బీజేపీ కూడా బాధ్యత ఉంది. ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా దాన్ని మనం సేవ్ చేస్తాం, ప్రొటెక్ట్ చేసుకుంటాం. అట్లాగే రైల్వే జోన్ అని చెప్పినట్టుగా వాళ్ళు ఇవ్వాలంటే ముందు ల్యాండ్ ఇవ్వాలి కదా, మరి దాన్ని కూడా మనం స్టేట్ గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదు. రేపు ప్రభుత్వం కొత్తది వచ్చిన వెంటనే దానికి కావాల్సిన ల్యాండ్ ఇస్తాం, రైల్వే జోన్ తెస్తాం. అలాగే వైజాగ్ ఈరోజు ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా దీన్ని ఏం చేయాలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గతంలోనే ఒక దానికి ఐడియా ఉంది. మెట్రో కావాలి, రెండుతో పాటు అన్నిటికంటే ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలి, ఇండస్ట్రియల్ రావాలి. ఇప్పుడు
వెల్ఫేర్ స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు, నేను చేసే వాటికే 70,000 అవుతుంటే ఈయన సూపర్ 6 ఇచ్చాడు, ఈ చేయాలంటే 1,70,000 కోట్లు కావాలి, ఎక్కడి నుంచి చేశాడు? ఎక్కడి నుంచి తేవాలంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు, దాన్ని ఏమీ కన్ఫ్యూజన్ లేదు. మేము ఆయనలాగా ఆస్తులు అమ్మి ఇలా తాకట్టు పెట్టి సంపద క్రియేట్ చేయకుండా వెల్ఫేర్ చేయలేము. సంపద సృష్టించి ఒకటే చెప్తాను ఎగ్జాంపుల్ మీకు. అనంతపూర్ లాంటి ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ లో కియా మోటార్స్ వచ్చింది. సేమ్ కియా మోటార్స్ కి మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాలు మనతో పాటు పోటీ పడ్డాయి. మాకు మీకేం ఫెసిలిటీస్ కావాలని చెప్పి. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్, తన పర్షియన్స్, అధికారులను పంపించి దాదాపు ఒక 6,700 మెయిల్స్ వాళ్ళతో కరెస్పాండెన్స్ చేశారు ఆ టైంలో. 6,700 మెయిల్స్ కమ్యూనికేషన్ వాళ్ళు ఒకటి ఇస్తే అండర్ రిప్లై, ఇక్కడ పవర్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, ఇక్కడ ఎన్ఓసీలు ఏంటి, ఇక్కడ ఏంటి, అట్లా ఏది అంత ప్రాంప్ట్ గా తీసుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళు తీసుకొచ్చి పెడితే దానివల్ల దాదాపు 10,000 మందికి అక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. దాదాపు 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అంటే 1,00,000 మంది ఉపాధి కలిగిస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి 25,000 జీతం యావరేజ్ చేసుకుంటే కూడా వాళ్ళ ఎంత జీడిపిలు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రాంతం కనీసం ముందు వాళ్ళు ట్యాక్స్ రూపీలో స్టేట్ కి ఎంత కడతారు? అంటే ఇటువంటి ఒక 10 ఇండస్ట్రీలు వస్తే నువ్వు నీ స్టేట్ రెవెన్యూ పెంచుకుంటే ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే ఎందుకు పోతున్నాయి అంటారు? ఇప్పుడు యాటిట్యూడ్ నీకు ఎందుకు ఒకటే గుర్తు, మీకు అమర్రాజు బ్యాటరీస్ లాంటి పరిశ్రమ మనకు ఆంధ్రప్రదేశ్ లేదు కదా. ఉన్నది వెళ్ళిపోయింది. ఎన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. నేను యాజ్ ఎ మినిస్టర్ గా గల్లారెడ్డి కుమార్ గారు ఉండగా అక్కడ మేము ఇద్దరం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో క్యాబినెట్ కొలీగ్స్ ఒకసారి వాళ్ళ ఫ్యాక్టరీ తీసుకెళ్లి మొత్తం అక్కడ ఏదో ఒక ఇనాగరేషన్ కూడా చేయించారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదో చేయించి చూసాను. అసలు ఒక నిజంగా మల్టీనేషనల్ కంపెనీ కంటే బాగా మెయింటైన్ చేస్తాం అటువంటి కంపెనీ. లోపల గ్రీనరీ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ, రోడ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, స్కూల్స్ గీల్స్ కట్టించి పిల్లలకి ఎంత బ్రహ్మాండం చేస్తారు. వాళ్ళు ఎక్స్పాన్షన్ మేము పెట్టుకుంటామంటే అనుమతి లేకపోతే వాళ్ళు పొల్యూషన్ అని చెప్పి ఇండస్ట్రియల్ మూసేయాలని చెప్పి నోటీసులు ఇస్తే వాళ్ళు స్టార్ట్ పెట్టేసుకున్నారు. వైజాగ్ లో మీకు ఒకటే లూలు గ్రూప్ వాళ్ళు మేము ఇక్కడ వాళ్ళకి 12 ఎకరాల ల్యాండ్ ఇచ్చి మంచి సౌత్ ఇండియాలో బెస్ట్ కన్వెన్షన్ సెంటర్, అలాగే మాల్, మల్టీప్లెక్స్, 5 స్టార్ హోటల్స్ అన్ని కలిపి మొత్తం దానికి ల్యాండ్ కూడా ప్రాబ్లం అయితే ఆ సీఎంఆర్ రావుడ్ గారి ల్యాండ్ ని దాన్ని కలిపిపించి ఆయనకి వేరేగా ల్యాండ్ అలాట్ చేసి అంతా చేసి దాన్ని అబౌట్ టు స్టార్ట్ టైంలో గవర్నమెంట్ మారితే ముఖ్యమంత్రి గారి పిలిచి మాట్లాడినాక ఆయన వాళ్ళు చెప్పేది బయట ఏదో షేర్ రెడ్డి గారని లేకపోతే ఏంటో దేవుడికి తెలియాలి. బట్ అల్టిమేట్ గా వాళ్ళు ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండగా మేము ఇక్కడ రాము అని చెప్పంటే వెంటనే కేటీఆర్ క్యాచ్ చేశాడు. తీసుకెళ్లి తెలంగాణలో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేశారు, సెట్ చేసేసుకున్నారు. ఇట్లాగా నీకు కొత్తగా నువ్వు తేపల్లా ఉన్న పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఉన్నాయి పంపించేశారు, ఉన్నంతా వెళ్ళిపోయింది అంటారు. విశాఖలో అంటే మీరు ఇందాక అన్నారు కడప ప్రాంతమో లేకపోతే ఇంకోటో, అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ చాలా ల్యాండ్స్లో వాళ్ళందరూ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని, బెదిరించారని, భయభ్రాంతులకు గురి చేశారని అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. వాటి విషయంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది రేపు అధికారంలోకి వస్తే? ఇప్పుడు ఇక్కడ వైజాగ్ అనేది ఈరోజు స్టేట్లోనే కాదు ఇండియాలోనే ఒక ఐడెంటిటీ ఉన్న ప్రాంతం. దీనికి ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుంది. ఎవరైనా రిటైర్డ్ పీపుల్ కానీ లేకపోతే ఏదైనా నార్త్ ఇండియన్స్ కానీ వాళ్ళు కానీ వచ్చి ఎక్కడైనా సెటిల్ కావాలనుకుంటే ఫస్ట్ దే విల్ ఆప్ట్ వైజాగ్. ఎందుకంటే పీస్ఫుల్ గా ఉంటుంది, హ్యాపీగా, చాలా డొసైల్ పీపుల్, మంచి బీచ్ ఉంది, మంచి నేచరు, కొండలు, పక్క అరకు, ఈ రూరల్ ఏరియా మొత్తం అంతా కూడా ఇది ఒక ఐడెంటిటీ ఉంది. అటువంటి వైజాగ్ అనేది పీస్ఫుల్ గా ఉండే వైజాగ్ లో మీకు చిన్న ఉదాహరణ, అది ఎగ్జాగరేషన్ కాదు. మేమందరం విజయమ్మ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు యాక్చువల్గా నేను భీములు ఎమ్మెల్యేగా పోటీ చేసాం కదా, అప్పుడు హరిబాబు ఎంపీ బీజేపీ నుంచి. అవును, ఆ టైంలో ఒరిజినల్గా అందరూ విజయమ్మ డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి వైఫ్ చనిపోయి ఉన్న ఫస్ట్ ఎలక్షన్. అవును, అరే సాక్షాత్తు విజయం నిలబడుతుంది కదా, ఏమవుద్ది ఈ ప్రభావం ఎమ్మెల్యే కూడా ఓడిపోతామా ఏంటని ఒక టైంలో ఫస్ట్ భయపడ్డాం. ఓకే, కానీ ఆమె వచ్చిన తర్వాత ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఒక 1 వీక్ 10 days లో సీన్ మారిపోయింది. ఎప్పుడైతే అడ్డ పంచలు స్లిప్పర్స్ తో వాల్టర్ క్లబ్ లోకి వచ్చి
అంటే క్లబ్ అది ఫస్ట్ ఇచ్చినారు గైడ్లైన్స్. దానికి అక్కడ లోపలికి వెళ్ళాలంటే ఒక డ్రెస్ కోడ్ లేకపోతే సిస్టమ్ ఇవన్నీ. ఇప్పుడు మేము నెల పెంచి వైజాగ్ లో ఉన్నాం 25 ఏళ్ళు పాలిటిక్స్. మేము ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా అక్కడ మైక్ అలౌ చేయరు, కెమెరా అలౌ చేయరు. వాళ్ళ ఫోటోగ్రాఫర్ ఉండి తీసి ఆ ఫోటోలు ఇస్తారు తప్ప ఇవేమి చేయలేదు. సిస్టమ్ అది అంతే. వాళ్ళ రూల్స్ ఫస్ట్ అలా ఉంటేనే కదా డిసిప్లిన్. దాంట్లో వచ్చి వాళ్ళు అడ్డపంచులతో వచ్చి లోపలికి వచ్చి గొడవ కూడా చేస్తుంటే వాళ్ళు మేనేజర్ వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తారు. క్లబ్ రూల్స్ అంటే ఏంట్రా మీరు మాకు రూల్స్ చెప్తారా అని కొట్టేశారా? రేపు వచ్చినాక రూల్స్ మేము పెడతాం, ఏం చేయాలో ఎవరు పోకూడదు. అయిపోయింది. చట్టం మీరు రాస్తా ఉన్నారు. మా బుక్ మాకు అయిపోయినా ఇంకొక 1 week కి వైజాగ్ లో హోర్డింగ్స్ పెట్టేశారు. అది ఎంత పబ్లిక్ లో రియాక్షన్ అంటే ఒక హాఫ్ హోర్డింగ్ లో ఇప్పుడున్న వైజాగ్. రేపు మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే విజయం ఎంపీకి గెలిస్తే వైజాగ్ ఎలాగ ఉంటుంది. ఇక్కడ మంచి గ్రీనరీ, సీ, మంచి కొండలు, మంచి బ్యూటిఫుల్ ఒక హాఫ్ మంచి రాబందులు, గేబందులు, మంచి తెగిపోయిన చేతులు, కాళ్ళు, అంటే ఫ్రాక్షన్ మొత్తం పెట్టి మొత్తం ఒక 10,000 హోర్డింగ్ సిటీ మొత్తం వస్తాయి. అసలు వైజాగ్ సెన్సేషన్ అయిపోయింది. చివరికి ఏమైంది, మేము మామూలుగా 20,000 మెజార్టీ వస్తుంది అనుకున్న వాళ్ళం కాస్త ఈ ఎఫెక్ట్ కి మాకు 37,500 మెజార్టీ గెలిచారు. అంటే విజయం ప్లస్ కావాల్సింది పోయి మైనస్ అయిపోయింది. హరిబాబు గారు 1,00,000 మెజార్టీ గెలిచారు. ప్రజలు ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయరు, అంత ఆలోచనాత్మకంగా ఉంటారు. ఫైనల్ గా భీమిలి నియోజకవర్గ ప్రజానీకానికి గంటా శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? భీమిలి అనేది ఈరోజు వైజాగ్కి ఒక హార్ట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో వస్తూ ఉంది. అది నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్కి సిటీకి మధ్యలో ఉన్న ప్లేస్, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. హైదరాబాద్లో ఒక గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఎలాగైతే ఒక ఉందో అలాంటి ఒక హ్యాపెనింగ్ ప్లేస్. అందుకే ఈరోజు భీమిలి 3,66,000 తోటి స్టేట్ లో బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ. సో అటువంటి కాన్స్టిట్యున్సీకి ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా కానీ వెళ్తే అది మరో స్లమ్ నష్టం జరిగింది. మన బాంబేలో అదే పెద్ద స్లమ్ అట్లా తయారైపోతుంది. కాబట్టి దానికి ఒక విజన్ తోటి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచ్ చేసుకుంటూ పోవాలి. అందుకే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఒకరోజు ఆయనకు ఒక హాఫ్ డే ఎందుకు అనుకోకుండా ఖాళీ అయింది. ఏంటి ఏం చేద్దాం అనే టైంలో లేదన్నా మనం ఇట్లా భీమిలో ఒకసారి అని చెప్పి బస్సు పెట్టి కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, అధికారులు అందరూ పెట్టి వాళ్ళ ఎమ్మెల్యే తీసుకొని టూర్ పెట్టాం. మార్నింగ్ బీచ్ రోడ్లో వెళ్ళి మొత్తం భీమిలో వెళ్ళి ఆనందపురం మీదుగా మొత్తం టోటల్ చూస్తే ఆయన కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత బ్యూటిఫుల్ గా ఉంది, ఎందుకు దీన్ని ఇప్పుడు దాకా మనం సరిగా కాన్సెప్ట్ చేయలేకపోయారు, అలా కాదని చెప్పి అందరూ అధికారులకి ఆ రోజు ఆదేశాలు ఇచ్చాడు. మొత్తం హైవే టు బీచ్ ప్యారలల్ నడుస్తాం, కనెక్ట్ చేయటం, మొత్తం కనెక్ట్ చేయండి. మొత్తం బీచ్ ఎక్కడి నుంచి అక్కడ దాకా అటు ఇటు ఫుట్ పాత్లు, సైక్లింగ్ మొత్తం. ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా టోటల్ స్ట్రెచ్ లో సాయంత్రం 7-8 అయిన తర్వాత అది డిజర్ట్ లాగా అయిపోతుంది, నిర్మానుషంగా. అలా కాకుండా దాంట్లో యాక్టివిటీ క్రియేట్ చేయాలి లైవ్. నాకైతే ఒక ఐడియా ఉంది, అది ఆల్రెడీ బాబు గారు కూడా చెప్పుంచాం. ఆయన కూడా మంచి పాజిటివ్ దీంట్లో ఉన్నాడు, డెవలప్ చేద్దామని మంచి నమ్మకం ఉంది. ఒక నెంబర్ 1 మోడల్ కాన్స్టిట్యున్సీ దాన్ని చేయొచ్చు. దీంతో పాటు ప్రధానంగా నేను పెట్టిన లోకల్ మేనిఫెస్టోలో ఒక మెగా టౌన్షిప్, ఎలాగైతే ఇప్పుడు ఎంఈపీ కాలనీ ఇప్పుడు ఇక్కడ ఉందో 12 సెక్టర్స్ తోటి, ఇలాంటిది ఒక పెద్ద లేఅవుట్ హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీ అందరూ కూడా అకామిడేట్ చేసేట్టుగా మెగా టౌన్షిప్ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, స్కూల్స్, హాస్పిటల్స్, మార్కెట్స్ అన్ని ఉండేట్టుగా పెట్టి చేస్తే నీకు ఎయిర్పోర్ట్ కి ఇక్కడికి మధ్యలో ఉంది కాబట్టి సిటీ మీద ప్రెజర్ తగ్గుతుంది, కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. అటువంటి విజన్ ఉంది. థ్యాంక్ యూ గంటా శ్రీనివాసరావు గారు. కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని, అదేవిధంగా భీమిలి నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ ప్రజానీకానికి అండగా ఉంటూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మా ప్రణాళిక ఉంటుందని చెప్పని గంటా శ్రీనివాసరావు గారు తెలియజేస్తున్నారు. ఇది యువర్ ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.